హాయ్ ఎవ్రీవన్. మనకి ఎనాలజీకి సంబంధించి ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. రెగ్యులర్గా ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాగా మనకి క్వశ్చన్ అనేది ఇచ్చేసేసి దీని తర్వాత వచ్చే టర్మ్ ఏంటి అనేది మనకి కనుక్కోమని చెప్పేసి అని అంటారు. సో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇలా ఈ చిన్న ట్రిక్ తోటే మనం ఇటువంటి ప్రశ్నలు అనేవి కూడాను చాలా తక్కువ టైంలో అనేది సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే 77:2401, అదేవిధంగా 80:80 ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి ఆన్సర్ నెంబర్ అనేది మనం ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ 77:2401 అనేది ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే 7 7s are 49, 49 into 49 వేస్తే మనకి 2401 అనేది వచ్చింది. సో ఇక్కడ 77:2401 అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము. సేమ్ ఇట్లానే 88 కూడా చేద్దాం. 88 8 are 64, 64 into 64, 4096. So here answer for this question is option B, 4096. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.